ఒక మత కల్లోలానికి కారణమైపోయి శాంతియుతంగా ఉన్నటువంటి ఊర్లో ఉద్రిక్తతల్ని కలగజేసి ఆల్మోస్ట్ కర్ఫ్యూ దాకా తీసుకొచ్చినటువంటి మతోన్మాద వ్యక్తిని ఎలా సత్కరించాలి? మిగతా వాళ్ళు ఎలా సత్కరిస్తారో తెలియదు, కానీ విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం అతన్ని ఆలింగనం చేసుకున్నారు, అతన్ని కలిసి మాట్లాడారు. నువ్వు పనిచేస్తున్నటువంటి, నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి జిమ్లో నాకు సభ్యత్వం ఇవ్వు, నేను కూడా నీ దగ్గర జిమ్లో ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి భరోసా ఇచ్చి పంపాడు. మొహమ్మద్ దీపక్ అనేటటువంటి మతోన్మాది ఒక జిమ్ని నడుపుతున్నాడు ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో. ఈ కోట్ద్వార్లో జిమ్ని నడిపేటటువంటి మహమ్మద్ దీపక్ అనేటటువంటి వ్యక్తి జనవరి 26న కోట్ద్వార్లో ఆల్మోస్ట్ ఒక మత కల్లోలానికి కారణమయ్యారు. హిందువులపైన దాడి చేశారు, రోడ్లను బ్లాక్ చేశారు, హింసకి పాల్పడ్డారు. దాంతో హిందువులు అతన్ని బహిష్కరించారు. ఇదివరకు 150 మంది ఆయన జిమ్కి రోజు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 10-12కు తగ్గింది. అతను చాలా అన్యాయం జరిగిందని మొత్తానికి సర్దుకోవడానికి ప్రయత్నించి ఏదో క్షమాపణలు అడగడానికి ప్రయత్నిస్తుంటే విపక్ష నేత రాహుల్ గాంధీ అతన్ని పిలిపించుకుని సన్మానించి సత్కరించి నిజమైనటువంటి మొహబ్బత్ కా దుకాన్, ప్రేమ దుకాణాన్ని నడుపుతున్న వ్యక్తివి నువ్వు అని చెప్పి నీ జిమ్లో నేను ట్రైన్ అవుతానని చెప్పి భరోసా ఇచ్చి పంపారు. కోట్ద్వార్లో మళ్ళీ అల్లర్లు అయితే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు.